ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రైవేటు భాగస్వామ్యంపై దృష్టి సారించింది. అయితే చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆఫర్లను స్వీకరించేందుకు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనక ప్రధానంగా జగన్ భయం పనిచేస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించే రోడ్లు, మెడికల్ కాలేజీలు లేదా ఇతర ప్రాజెక్టులను చేపట్టేందుకు ఏ వ్యాపారవేత్త కూడా ఉత్సాహం చూపడం లేదని సమాచారం. దీనికి కొన్ని కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఏ ప్రాజెక్టు ప్రారంభించినా అది పూర్తి కావడానికి కనీసం 3 ఏళ్ల సమయం పడుతుంది. సరిగ్గా ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి ఎన్నికలు వస్తాయి. వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన మెడికల్ కాలేజీలను, ఇతర ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. గతంలో రీసెర్చ్, టెండరింగ్ వంటి నిర్ణయాల వల్ల ప్రాజెక్టులు నిలిచిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు ఇప్పుడు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే తమ పెట్టుబడులు నిండా మునుగుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయాలన్నది చంద్రబాబు వ్యూహం. కానీ జగన్ ఇచ్చిన వెనక్కి తీసుకుంటామనే హెచ్చరిక పారిశ్రామిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో వ్యాపారులకు మేలు చేయాలన్నా లేదా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్నా ప్రభుత్వ ఆలోచనలు కార్యరూపం దాల్చడం కష్టంగా మారుతోంది. రాజకీయ అనిశ్చితి మధ్య ఏపీలో కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కాలంటే ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎటువంటి భరోసా కల్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.